ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర సర్కార్ పీఎంఈ డ్రైవ్ కింద ఇస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ లో పనిచేసేవారు బయట వ్యక్తులే ఉండనున్నారు. దీంతో ప్రస్తుతం డీజిల్ బస్సుల్లో పనిచేస్తున్న కార్మికులను ఇతర రీజియన్స్ లో భర్తీ చేసే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేస్తుంది. అయితే యాజమాన్యం ఈవీ బస్సులను తెచ్చి తమను ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతుండటంతో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్లు, శ్రామికులకు కష్టాలు మొదలయ్యాయంటున్నాయి ఆర్టీసీ సంఘాలు. కండక్టర్లు మినహా మిగతా ఉద్యోగులందరూ ఈవీ సంస్థ నుంచే వస్తున్నారని తెలిపారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు పని లేకుండా పోతోందన్నారు. సిటీ ఆర్టీసీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరికీ వారి విద్యార్హతల ఆధారంగా కండక్టర్లుగా అవకాశం కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. మిగిలిన వారు హైదరాబాద్ వదిలి వేరే జోన్లలో ఉద్యోగాలు కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నెల 15వ తేదీలోగా కార్మికులు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ అధికారులకు లేఖలు ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 206 డిపోలున్నాయి. 3000 ఆర్టీసీ బస్సులు ఉండగా 300 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు 15,000 మంది గ్రేటర్ హైదరాబాద్ జోన్లో పనిచేస్తున్నారు. రానున్న 2 ఏళ్లలో 2800 ఈవీ బస్సులను తెచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో పనిచేస్తున్న వారిని బయట జోన్లు, ఇతర జిల్లాలకు పంపడంతో ఇబ్బందులు పడతామంటున్నారు కార్మికులు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేతన సవరణ తేడా ఉన్నది. ఆ 25% కలిపి 30% మాకు వేతన సవరణ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఇవేమీ కొత్త కోరికలు కావు. మీరు ఇచ్చినటువంటి హామీలనే ఈరోజు 2.5 సంవత్సరాలుగా మీరు చేయకపోవడం వలన వాటిని అమలు చేయమని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళాం, రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం, కనపడ్డోళ్ళ మంత్రి దగ్గరికి పోయాం, ఎమ్మెల్యేల దగ్గరికి పోయాం, అధికారుల దగ్గరికి పోయాం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయాం. అందరి కాళ్ళు ఏళ్ళు మొక్కి బతిలాడినా కూడా ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయకుండా మొండి వైఖరి ఉన్నందువల్లనే విధి లేని పరిస్థితులలో కార్మికుల ఆవేదనను అర్థం చేసుకొని ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో సమ్మె వైపు పోల్చిన పరిస్థితి, దుస్థితి ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది, ఈ ప్రభుత్వమే కలిగించింది. కాబట్టి 13వ తారీఖు నాడు కన్సల్టేషన్ మీటింగుకు మరి యాజమాన్యం రప్పించాల్సిన బాధ్యత మరి లేబర్ డిపార్ట్మెంట్ ఇదే, ప్రభుత్వానిదే. 13వ తారీఖు నాడు 6 అయినా 106 అయినా ఆ రోజు మీటింగు సామరస్యంగా జరిగి సమస్యలు పరిష్కారం అయితే ఓకే, లేకపోతే ఆ రోజే మా సమ్మె డేటును ప్రకటిస్తామని చెప్పేసి జేఏసీగా మీ అందరి సమక్షంలో ఈరోజు మరి చెప్పడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 8,000 మంది డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్లు, శ్రామికులు పనిచేస్తున్నారు. ఆప్షన్లు పెట్టుకోమని యాజమాన్యం ఆదేశించడంతో ఆందోళన చెందుతున్నారు కార్మికులు. 10వ తరగతి అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారికి ఇక్కడే కండక్టర్లుగా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నాయి కార్మిక సంఘాలు. ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి కార్మికులని వాళ్ళు జిల్లా సీనియారిటీ ఉంటుంది. సికింద్రాబాద్ వాళ్ళు సికింద్రాబాద్, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో ఉండాలి. కానీ జోన్లకు వెళ్ళిపోమని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి మీరు బలవంతంగా పోవాలంటున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం. ఇవాళ ప్రజలు, కార్మికులు అంతా కూడా ఏకమై జేఏసీ సమ్మెకి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. సమ్మెకి మేమంతా సిద్ధం. ఈ ప్రభుత్వం తంగి రాకపోతే మెడలు వంచుతాం. ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద డ్రైవర్లని, కండక్టర్లని, మెకానిక్లని మీరు వేరే వృత్తిలోకి అంటే డ్రైవర్, మెకానిక్లని కండక్టర్గా వెళ్ళండి. తర్వాత జోన్లు మార్చేసి వేరే జోన్లకు వెళ్ళాలని చెప్పి ఫోర్సబుల్గా ఇలా 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టి నోటీసులు వేసి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తారు. దీన్ని యాజమాన్యం ఎమ్మటే తక్షణమే రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డేట్ ప్రకటించి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్థికమైన అంశాలు పరిష్కరించాలని, మరి ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఇవి తక్షణమే పరిష్కరించాలని. లేని పక్షంలో ఈ జేఏసీ మరి సమ్మె ఏదైతే సమ్మె ఇచ్చిందో ఏ క్షణానైనా సమ్మెలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కార్మికులు జేఏసీ పిలుపుని మన్నించి ఏ క్షణమైనా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలిపిస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక మంచి ఆలోచనతో ఇప్పటికి కూడా కార్మికులు ఉన్నారు. వాళ్ళను భయోభ్రాంతులకు గురి చేయకుండా
వేరే దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఎలక్ట్రికల్ బండ్లపైనే ఆర్టీసీ డ్రైవర్లనే మీరు విధులు నిర్వహించడానికి అనుమతించాల్సిందిగా కోరుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బస్సు ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి గవర్నమెంట్ వాళ్ళతో డిస్కషన్ చేసి ఆర్టీసీ కార్మికులను పక్క ఊర్లకు పంపించి ఇబ్బందులు పెట్టకుండా ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ బండ్ల మీదనే రెగ్యులర్ అయినటువంటి ఆర్టీసీ డ్రైవర్లను విధులు నిర్వహించడానికి అనుమతించాల్సిందిగా ఒక సగటు కార్మికునిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. మరోవైపు ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే నడపాలని కోరుతున్నారు కార్మికులు. లేకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది ఆర్టీసీ జేఏసీ.